కర్ణాటక కొత్త సీఎం ఎంపిక మరికొన్ని గంటల్లో జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లోక్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తో మర్యాదపూర్వకంగా భేటయ్యారు. డీకేతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. సీఎల్పీ భేటీ అనంతరం మరోసారి కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ వేడుకకు జూన్ 3వ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే విధానసభ వద్ద జరిగే కార్యక్రమంలో కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. శాసనసభాపక్ష నేతగా డీకేను ఎన్నుకునేందుకు సీఎల్పీ 4 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో డీకే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొని తీర్మానం చేయనున్నారు. సీఎల్పీ భేటీ అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి బృందం లోక్ భవన్ కు వెళ్లనుంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనుంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపైన గవర్నర్ తో చర్చించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని భారీ హంగు ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాసీదీగా నిర్వహించాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారానికి జూన్ 3వ తేదీని ఎంచుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దైవ చింతను కలిగిన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార తేదీ విషయంలో తన ఆస్థాన జ్యోతిష్కుడు వెల్లూరు ద్వారకానాథ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే జూన్ 3వ తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు ఈ కీలక కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరు కానున్నారు. వారు అందుబాటులో ఉండే సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 3వ తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. వారిలో ఒకరు దళిత సామాజిక వర్గం, మరొకరు ఓబీసీ వర్గానికి చెందిన వారే ఉండొచ్చని సమాచారం. కొత్త మంత్రివర్గంలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు కీలక పోర్ట్ఫోలియో కేటాయించనున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.